టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక స్టార్ ట్యాగ్ ఉంది. అభిమానులు ప్రేమగా పిలుచుకునే బిరుదులనే కొందరు అఫీషియల్ గా తమ సొంత పేర్ల ముందు ప్రీఫిక్స్ గా పెట్టుకోవడం మనం చూస్తుంటాం. హిట్ పడితే అదే స్టార్ ట్యాగ్ కంటిన్యూ చేయడం, లేదా ఫ్లాప్ పడితే ఇంకో పేరు చేంజ్ చేసుకోవడం జరుగుతోంది. అయితే రామ్ చరణ్ కూడా తన స్టార్ ట్యాగ్ మార్చుకున్నారు. రామ్ చరణ్ ని మెగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. మెగాస్టార్ వారసుడిగా బాబాయ్ పవర్ స్టార్ పేరు కూడా కలిపి ఆ ట్యాగ్ పెట్టారు. అయితే RRR తర్వాత ఈ పేరు మారింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఆస్కార్ తో పాటుగా పలు అంతర్జాతీయ అవార్డులు సాధించి గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు అందుకోవడంతో చెర్రీ పేరుకి ముందు కొత్తగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. RRR సక్సెస్ క్రెడిట్ విషయంలో ఫ్యాన్ వార్స్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అప్పట్లో గ్లోబల్ స్టార్ ట్యాగ్ కోసం కూడా సోషల్ మీడియాలో తెగ యుద్ధాలు చేశారు. చివరకు దేవరా సినిమాకి తారక్ ను మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని సంబోధించడంతో గ్లోబల్ స్టార్ అనే పేరు చరణ్ కి ఫిక్స్ అయిపోయింది. గేమ్ చేంజర్ సినిమాకి ఆఫీషియల్ గా మెగా పవర్ స్టార్ ని పక్కన పెట్టి గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ వేసేశారు. అయితే ఇప్పుడు పెద్ద చిత్రానికి వచ్చేసరికి రామ్ చరణ్ మళ్ళీ తన పేరు మార్చుకున్నారు. మళ్ళీ ఎప్పటిలాగానే మెగా పవర్ స్టార్ గా మారిపోయారు. శనివారం రిలీజ్ అయిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. పోస్టర్లపై చెర్రీ పేరు ముందు గ్లోబల్ స్టార్ అని మెన్షన్ చేయకుండా మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వాడారు. గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బతోనే పేరు చేంజ్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం అందరి గేమ్స్ చేంజ్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరాశ నిలిపించింది. 2025లోనే కాదు, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లో చేరిపోయింది. నిర్మాతలు గతంలో ఎప్పుడూ చూడని నష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో గ్లోబల్ స్టార్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఫ్లాప్ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ తీసుకురాని హీరో గ్లోబల్ స్టార్ ఏంటో అంటూ యాంటీ ఫ్యాన్స్ నెట్టింట రెచ్చిపోయారు. మెగా అభిమానులు కూడా గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాతో రామ్ చరణ్ మళ్ళీ మెగా స్టార్ గా ప్రేక్షకులను అలరించడానికి నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ నెలాఖరున ఫస్ట్ సాంగ్ షూటింగ్ అప్డేట్ వచ్చే వరకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని పోస్టర్లపై వేసిన టీం ఇప్పుడు పెద్ద పోస్టర్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని వేస్తున్నారు. మరి మెగా వారసుడి ఒకప్పటి స్టార్ ట్యాగ్ మళ్ళీ ఆయనకు పాజిటివ్ రిజల్ట్ అందిస్తుందేమో చూడాలి.